వెల్కమ్ టు జేఎస్ రుచి ఛానల్. ఈరోజు ఉల్లిపాయ మెత్తటి పకోడీని రుచిగా సింపుల్గా త్వరగా ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా శనగపిండిలో సరిపోయినంత సాల్ట్ వేసి అందులో తగినన్ని నీళ్లు కలుపుకొని ఉల్లిపాయను పొడవుగా ముక్కలుగా కోసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయ ముక్కలను పొడవుగా కోసుకుంటేనే ఉల్లిపాయ పకోడీ చక్కగా వస్తుంది. ఆ శనగపిండిలో ఈ ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా కలుపుకొని పిండిలో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని స్టవ్ మీద మూకుడు పెట్టి మూకుడిలో పకోడీ వేయడానికి సరిపోయినంత నూనె పోసుకొని నూనె వేడెక్కాక ఈ విధంగా పకోడీని ఉండలుగా నూనెలో వేస్తూ ఆ పకోడీ వేగాక తీసుకుని వేడిగా తినేయడమే. చూసారా, ఉల్లిపాయ మెత్తటి పకోడీ వేయడం ఎంత సింపులో. మార్కెట్ నుంచి పకోడీ తెచ్చుకుని తినే కన్నా మనమే ఇంట్లో ఇలా సింపుల్గా తయారు చేసుకుని తింటే రుచికి రుచిగాను ఉంటాయి, ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో వాడే నూనె మంచిగా ఉండదు. వాడిన నూనెనే పదే వాడతారు కాబట్టి ఆ పకోడీ కానీ, ఆ బజ్జీలు కానీ, ఆ పునుగులు కానీ ఆరోగ్యంగా ఉండవు. కాబట్టి మీరు కూడా ఈ విధంగా అప్పటికప్పుడే ఉల్లిపాయ మెత్తటి పకోడీ వేసుకోండి, వేడిగా తినేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ చేయొచ్చుగా.